ఏదైనా శివాజీ గారితో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్లో అయింది. దానివల్ల ఏమైనా బయటకు అనిపించిందా? అంటే శివాజీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు కదండి. అలా ఉంటుంటే శివాజీ గారు రావాల్సింది కదా. నేను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను, శివాజీ గారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను. జనాలకి శివాజీ గారు ఆర్గ్యుమెంట్ నచ్చిందేమో, మీ ఆర్గ్యుమెంట్స్ నచ్చలేదేమో, అందుకే బయటకు వచ్చారేమో. ఇప్పుడు నేను అందరికీ నచ్చాలని లేదు, బయట కూడా శివాజీ సార్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే ఉంచారు. నా ఆర్గ్యుమెంట్స్ రాంగ్ అనిపించిందేమో, మేబీ ఎలిమినేట్ చేశారు. కానీ శివాజీ గారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. శివాజీ గారిని ఎలాగో వెళ్ళిపోతాను, సో వెళ్ళిపోయే ముందు శివాజీ గారి విషయాలన్నీ బయట పెడతాను, చెప్తాను అని చెప్పి మీరు చెప్పారు. అసలు ఏ విషయాలు ఉన్నాయి? నిజంగానే శివాజీ గారు లోపల తప్పులు చేస్తున్నారా? అది బయట అందరికి కనిపించట్లేదా? అసలు ఏం జరుగుతుంది శివాజీ గారి విషయంలో? బయట కనిపించట్లేదు అని చెప్పలేనండి. బికాజ్ 1 వీక్ అయితే కనిపించలేదు అనొచ్చు, 2 వీక్స్ అయితే కనిపించలేదు అనొచ్చు. ఇది 14 వీక్స్ కదా అండి. 100% 14 వీక్స్లో మీరు జడ్జ్ చేస్తారు కదా, 100% కనిపిస్తుంది. సో కనిపించలేదంటే 100% జనాలకి ఏదైతే కావాలో అలా బాగా ఆడుతున్నారు కాబట్టి కనిపించలేదు. ఎందుకు బయటకు వచ్చాక శివాజీ గారిది ఆ ఫాలోయింగ్ ఏమైనా చూసి ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు? హౌస్లో మీరు ఇట్లా లేరు. అదే చెప్పానండి, నేను నిజం చెప్తున్నాను. నేను మీకు ఇప్పటి వరకు నేను నా సోషల్ మీడియా కానీ నా ఇది కానీ నేను అసలు తీసుకోలేదు. బట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు కదా, ఇట్లా జరిగింది అని చెప్తారు కదా. చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, నా ఫ్యామిలీతోనే నేను ఉన్నాను. సో ఏదైనా ఉన్నా నా ఫ్యామిలీ నాకు షేర్ చేస్తారు. ఒకటే అంటున్నారు, మాకు షో అనేది జస్ట్ టెంపరరీ 3 months. నువ్వు కామ్గా ఉండు, ముందు ఈ ఎలిమినేషన్ ఏదైతే నేను బయటకు వచ్చానో దాని నుంచి ముందు ఓవర్కమ్ అవ్వు, తర్వాత ఏదైతే జరిగిందో అన్నీ కూర్చొని మనం ప్రాపర్గా చూద్దాం అన్నారు. మీరు నమ్ముతారా, నేను ఇంకా బిగ్ బాస్ అట్లీస్ట్ ఒక్క ప్రోమో కూడా చూడలేదండి. నాట్ ఈవెన్ సింగిల్ ప్రోమో. చూడకూడదు డిసైడ్ అయ్యారు. నో అండి, ఈ 14 వీక్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అవుదాం అనేసి. అంటే ఇంకొక 1 వీక్లో వచ్చేసాను కదా, దాన్ని కొంచెం తీసుకోలేకపోతున్నాం. సో దాన్ని సెట్ చేసుకుందాం. బికాజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసేస్తే మళ్ళీ దానిలోనే ఉంటాము కదా. సో అవుట్ ఆఫ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి నా ఫ్యామిలీ, అమ్మ నాన్న ఇట్లా అనుకుని వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో కాబట్టి ఏం చూడలేదు. ఆఫ్టర్ ఫినాలే చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ వచ్చే ముందు ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టారు. ఏ చిన్న విషయాన్ని శోభ తీసుకోలేరు, చిన్న మాటన్నా తీసుకోలేరు, ఏదైనా నామినేషన్ చేసినప్పుడు రాంగ్గా ఏం చెప్పినా మీరు తీసుకోలేరు. కాబట్టి శివాజీ గారు ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా, తర్వాత ఇలా ఉంటే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్న తర్వాత వాడి పరిస్థితి ఏంటి, ఈ మాటలన్నీ అన్నారు. మీకు కూడా తెలిసి అవసరం, మీకు సారీ చెప్పారు, తర్వాత మీకే చెప్పారు, మీ ఇద్దరికి నుంచో పెట్టి చెప్పారు. ఇది క్లారిటీ ఇస్తాను. సాటర్డే మనం అందరినీ సార్ లోపలికి పిలిచి మాట్లాడారు, మీరు చూసారు ఎపిసోడ్లో. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది మాకు తెలియదు, నాకు కానీ ప్రియాంక కానీ అసలు తెలియదు. బయటకు వచ్చాక ఆయన సారీ అన్నారు. సారీ ఎందుకంటే నేను మీకు అనలేదమ్మా, జనరల్గా నేను మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా అన్నాను. ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే మీరు విన్నారు కదా అది. అంటే నేను ప్రియాంక చాలా క్యాజువల్గా పర్లేదండి, నో ప్రాబ్లం అన్నా. బికాస్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియలేదు. అండ్ అప్పటికే ఆయన అనేసారు, సార్ లోపలికి పిలిచారు, సార్ శివాజీ సార్ బయటకు వచ్చి సారీ అడిగారు అంటే మేబీ రియలైజ్ అయ్యారేమో. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది తెలియలేదు కాబట్టి. అండ్ మోరోవర్ లోపలే జరిగింది కూడా మనం బయట చెప్పలేము, సార్ అక్కడ అడిగింది కూడా. అందుకే నేను అడగలేదు అనేది. నేను ఎపిసోడ్ చూడలేదు, నాకు తెలియదు. అడగలేదు, ఆర్గ్యుమెంట్ పెట్టలేదు. బట్ వచ్చేసేటప్పుడు శివాజీ గారికి కాళ్ళకు దండం పెట్టుకుని సారీ చెప్పొచ్చారు. అంటే మీ మిస్టేక్ ఉన్నట్టు, శివాజీ గారి మిస్టేక్ ఉన్నట్టు మాకు క్లారిటీ లేదు. మొత్తం ఓవరాల్ గా సీజన్ మొత్తంలో ఆ వీక్ జరిగిన నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఒకటే చెప్పి పంపించారు, బిగ్ బాస్ జర్నీ ఏదైతే 15 వీక్స్ ఉందో నీ లైఫ్ లో అది ఒక షో. బయట నువ్వు షూట్ ఏదైనా చేస్తే ఎలా చేస్తావో ఇది కూడా ఒక షో. అక్కడే వదిలేసిరా, గేమ్ అయిపోయింది, షో అయిపోయింది. నువ్వు వచ్చేటప్పుడు మా మమ్మీ నాతో ఒక మాట తీసుకొని పంపించారు, నువ్వు ఫస్ట్ వీక్ వచ్చినా సెకండ్ వీక్ వచ్చినా నవ్వుతూనే రావాలి. గేమ్ పరంగా నువ్వు ఫైట్ చేస్తావు, వాళ్ళు ఫైట్ చేస్తావు, ఏదున్నా కూడా అంతే అక్కడితో మర్చిపోండి, ఇది గేమ్ వరకు. బయటికి వచ్చిన తర్వాత వీఆర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకటే అండి, ఇప్పుడు నామినేషన్లో కానీ ఫైట్లో కానీ నేను కానీ శివాజీ సార్ కానీ వేరే ప్రశాంత్ కానీ ప్రియాంక కానీ అమ్మ కానీ ఫైట్ చేసే ఉంటాం కదా. నాట్ ఓన్లీ శివాజీ గారికి నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే నేను డే 1 నుంచి నేను దాంట్లోనే స్టిక్ ఆన్ అయ్యానండి. శివాజీ సార్ ఏజ్కి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను అంతే. సో సారీ సార్, ఒక్కవేళ ఏమైనా జరుగుంటే ఐమ్ వెరీ సారీ. అండ్ స్టేజ్ మీద కూడా అదే అన్నాను, మీరు కూడా అనుండొచ్చు, నేను కూడా అనుండొచ్చు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. నాట్ ఓన్లీ శివాజీ సార్, నేను అందరికీ చెప్పి వచ్చిన, నాకు తెలియకుండా మీ ఎవరినైనా హర్ట్ చేసింటే, మిస్టేక్ చేసింటే ఐమ్ రియల్లీ వెరీ సారీ అని నేను చెప్పి